సో రాష్ట్రంలో 2,00,000 రూపాయల రుణమాఫీకి సంబంధించి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 2,00,000 రుణమాఫీ సంబంధించి ప్రతిపక్షాలైతే ఇది సాధ్యం కాదని చెప్తున్నాయన్నమాట. అయితే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2,00,000 రుణమాఫీ చేసి తీరుతామని చెప్తున్నారు. సో ఈయన ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని వెన్నుపోటు పొడిచే ప్రసక్తే లేదని చెప్పేసి ఈయన అంటున్నారు. 2,00,000 రుణమాఫీ చేసి తీరుతామని, ఆల్రెడీ ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు పథకం కూడా అమలు చేయబోతున్నామని, తొందరలోనే రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి కూడా రైతుల ఖాతాలకు నేరుగా రుణమాఫీ చేసి రైతుల కష్టాలైతే తీరుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారన్నమాట. సో ఈయన చెప్పేదాన్ని బట్టి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా రుణమాఫీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించి పూర్తి వివరాలతో సమగ్ర సమాచారం మీకు అందిస్తూ ఉంటాను నేను. మీరు చేయవలసిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసి